ఇదేంటంటే ఇలా కడతాడని అన్నారు ఏంటి మణిగారు తెలుసు ఏమంటే చెప్పండి. సంక్రాంతి సందర్భంగా ఇవాళ నేను వీరవాసరం మండలం గ్రామంలోకి వచ్చాను. నన్ను వాళ్ళందరూ ఆహ్వానించారు. చాలా ఆనందంగా ఉన్నాను అందరినీ కలిసి. రంగ గారి అభిమానులకు సాధారణంగా మిత్రమంది సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇప్పుడే ఆడవాళ్ళ ముగ్గుల పోటీ జరుగుతుంది చూశాను. బ్రహ్మాండంగా చేశారు అందరూ. ఒకళ్ళు దేశభక్తులు కూడా చూపించారు. అలాగే మన సంక్రాంతి సంస్కృతి అన్నీ ఆ ముగ్గుల్లో కనిపిస్తున్నాయి. ఈ జనరేషన్ మారిన కొంతమంది పిల్లలు అయితే చిన్న పిల్లలు అయిన జనరేషన్ మారిన మన సంస్కృతి మర్చిపోకుండా బ్రహ్మాండంగా చేశారు. చాలా గర్వంగా ఉంది. సంక్రాంతి ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో లేదు. ప్రస్తుతం మీరు ఏ పార్టీ న్యూట్రల్గా ఉన్నారు? ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్దామని యాక్టర్ జమ్మి సురేష్. మా ఊరు, మా ప్రాంతం, మా నేల, మా గాలి పీల్చుకోవడానికి వచ్చాను. ప్రతి సంవత్సరం సంక్రాంతికి చాలా ఉత్సాహంగా ఉరకల పరుగుల మీద ఈ 3 రోజుల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తాం. ఆ సందర్భం ఈరోజు వచ్చింది. ముఖ్యంగా మా తాతయ్య గారు ఊరు నందమూరి గారు వీరవాసరం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను. ఇక్కడ తోటల్లో జాంకాయలు కోసుకుని తిన్న రోజులు ఎప్పటికీ మర్చిపోను. అలాంటి ప్రాంతంలో అద్భుతంగా ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా జాతి చైతన్యం, తెలుగు జాతి ముద్దు బిడ్డ, బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగ గారి తనయ ఇక్కడ రావటం, ఆవిడతో పాటు నేను కూడా స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హియర్. అండ్ అందుకే ఈరోజు ఆవిడ చేతుల మీదుగా నేను రాజేంద్ర ప్రసాద్ గారు హీరోలుగా చేసినటువంటి పాంచాలి పంచపత్రిక అనే చిత్రం పోస్టర్ని మేడం చేతుల మీదుగా లాంచ్ చేయాలని అడగగానే ఒప్పుకున్నందుకు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముఖ్యంగా ఈరోజు వీరవాసరంలో ఎంత మంచి కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ అందరికీ, గుండా రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి 13వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు గ్రామీణ స్థాయిలో చాలా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. ఒక 4 రోజులు మహిళా కబడ్డీ పోటీలు రాష్ట్ర లెవెల్లో అసోసియేషన్ ద్వారా జరిగాయి. మహిళలు మొత్తం దగ్గర 700 మంది పాల్గొన్నారు. మహిళలు 26 జిల్లాల నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత వాలీబాల్ జరిగినాయి. తర్వాత మళ్ళీ మెన్స్ కబడ్డీ జరుగుతుంది. మొత్తం అది 3వ తారీఖు నుంచి క్రికెట్ జరుగుతుంది. ఈ 6 ముగ్గుల పోటీ కూడా జరిగింది. దగ్గర 200 మంది పైగా ముగ్గులు వేశారు. పోటాపోటీగా మేడం చెప్పినట్టు తెలుగు సంస్కృతి ఈ రోజుల్లో మర్చిపోయే రోజుల్లో ఇంకా మేము ఉన్నాము అనేది గ్రామాల్లో చూపించిందనేది చాలా ఆనందమైన విషయం. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి ఉత్సవాలు జరగాలి. ఎందుకంటే కబడ్డీ అనేది ఖర్చుతో కూర్చుని కాదు. 4 గీతలు తీసుకుని కబడ్డీ ఆడుకోవచ్చు. అటువంటి ఆట మధ్యాహ్నాలకు పరిమళమైంది. చదువులతో ఆటలతోటి మళ్ళీ బాగా అభివృద్ధి అయ్యి జనం గుర్తు చేసుకునేలాగా కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. ఇలా ప్రైజ్లు ఏమని చెప్పండి. ఇలా ఫైనల్లో ప్రైజ్ మనీ సరే.